10 మందికి సహాయపడాలి అంటే ఎంత డబ్బు అవసరం? ఒకసారి ఒక చాలా పేదవాడు బుద్ధుడి వద్దకు వచ్చాడు. ఇలా అడిగాడు, నేను ఎందుకు పేదవాడను? బుద్ధుడు సమాధానం చెప్పాడు, మీరు ఎందుకు పేదవారు అంటే మీరు ఎటువంటి ఔదార్యము కలిగి లేరు మరియు దాన ధర్మాలు చేయరు కాబట్టి మీరు పేదవాడు అని అన్నారు. నేను ఇతరులకు దానం చేయడానికి నా వద్ద ఏమున్నది కనుక అని ఆ పేదవాడు అడిగాడు. అప్పుడు బుద్ధుడు ఈ విధంగా చెప్పాడు, మీరు ఇతరులతో పంచుకోగల 5 విధులను మీరు కలిగి ఉన్నారు తెలుసా? మొదట, మీ ముఖం ఉంది. మీరు ఇతరులతో మీ ఆనందాలను అంటే నవ్వులను పంచుకోవచ్చు. ఇది ఉచితం. ఇది ఇతరులపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది. రెండవది, మీ కళ్ళు మీకు ఉన్నాయి. మీరు ప్రేమ మరియు శ్రద్ధతో ఇతరులను చూడవచ్చు. ఇది నిజం. మీరు లక్షలాది మందిని ప్రభావితం చేయవచ్చు. వాటిని మంచి అనుభూతితో చేయండి. మూడవది, మీకు భగవంతుడు ప్రసాదించిన నోరు ఉంది. ఈ నోరుతో మీరు ఇతరులకు మంచి విషయాలను చెప్పవచ్చు, మంచి చర్చించి, సత్సంగములో చేర్పించి, వాటిని విలువైనదిగా భావించండి. దానితో ఆనందము మరియు సానుకూలత వ్యాప్తి చెందుతాయి. నాలుగవది, మీకు భగవంతుని ప్రసాదమైన గుండె ఉంది. మీ దయగల హృదయంతో భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మీరు ఇతరుల ఆనందాన్ని కోరుకోవచ్చు. ఇతరుల భావోద్వేగాలను అనుభూతి చెందవచ్చు. వారి జీవితాలను తాకవచ్చు. మీరు కలిగి ఉన్న చివరి 5వ సంపద మీ శరీరం. ఈ శరీరంతో మీరు ఇతరులకు అనేక మంచి పనులు చేయగలరు. అవసరమైన వారికి చేతనైన సహాయము చేయవచ్చు. సహాయం చేయడానికి డబ్బు అవసరం లేదు. ఒక చిన్న శ్రద్ధ, సంజ్ఞలు జీవితాలను వెలిగించగలవు. భగవంతుడు మనకిచ్చిన జీవితం కలకానిది, విలువైనది, సర్వోత్తమమైనది. మిత్రులారా, కావున ప్రతి క్షణము ఆనందంగా ఉంటూ 10 మందికి చేతనైన సహాయం చేస్తూ మన జన్మను చరితార్థం చేసుకొని మానవ జన్మకు సార్థకత చేకూర్చుదాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. శుభం భూయాత్. ఓం
శాంతి శాంతి శాంతి.